ప్రస్తుతం మనం భారతదేశంలో కేరళ రాష్ట్రంలో జగద్గురు శంకరాచార్య స్వామివారి యొక్క జన్మస్థలమైనటువంటి కాలడిలో ఉన్నాం. ఏ జగద్గురు శంకరాచార్య స్వామివారు 72 అవైదిక మతాల ఖండన చేసి భారతదేశం యావత్తు కూడా సనాతన వైదిక ధర్మం యొక్క ధ్వజాన్ని స్థాపన చేశారో అలాంటి శంకరాచార్య స్వామివారు పుట్టినటువంటి దివ్య స్థలం కాలడి. ఆస్తికులందరికీ ఇది చాలా చాలా విశేషమైనటువంటి క్షేత్రం. జీవితంలో ఒక్కసారైనా తప్పకుండా దర్శించవలసినటువంటి క్షేత్రం కాలడి క్షేత్రం. రండి ఆ క్షేత్రం విశేషాలు, ఆ క్షేత్రంలోని మనకి లభించేటటువంటి దర్శనాలని మనం పొందుదాం. ఇదే క్షేత్రంలో శంకరాచార్య స్వామివారు తమ బాల్యంలో చాలా లీలలు చూపించినారు. ఇక్కడి నుంచి కొంచెం దూరంలోనే మనకి స్వర్ణతో మన అని కనకధారాస్తవం శంకరాచార్య స్వామివారు రచించినటువంటి స్థలం కూడా కనిపిస్తుంది. కాబట్టి మనం చూడొచ్చు ఇక్కడ భక్తుల కోలాహలం. రండి ఇక్కడ విశేషాలు ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై జగద్గురు శంకరాచార్య భగవానికి జై. ఇవ్వండి ఇక్కడ మనం చూడొచ్చు శంకరాచార్య స్వామివారి యొక్క శ్రీ ఆదిశంకర జన్మభూమి క్షేత్రం. ప్రస్తుతానికి ఈ క్షేత్రం శృంగేరి జగద్గురుల యొక్క పరిపాలనలో ఇక్కడ వ్యవహారం జరుగుతూ ఉన్నది. శృంగేరి జగద్గురు పరంపరలో 33వ జగద్గురు అయినటువంటి జగద్గురు శ్రీ 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 సచ్చిదానంద శివాభినవ నరసింహభారతి స్వామివారు తమ విజయయాత్రలో భాగంగా ఈ కాళీ క్షేత్రానికి వచ్చినప్పుడు ఇక్కడ జరిగినటువంటి ఒక దివ్య అనుభూతి వల్ల శంకరాచార్యుల వారు జన్మించినటువంటి స్థలం ఇదే అని సశాస్త్రీయమైనటువంటి నిర్ణయాన్ని చేసినారు. అప్పటి నుండి ఈ క్షేత్రం అభివృద్ధిలోకి వచ్చి ఇక్కడ ఒక దివ్యమైనటువంటి దేవాలయాన్ని నిర్మాణం చేసి ఇక్కడ శంకరాచార్య స్వామి వారి యొక్క స్ఫూర్తిని ప్రజలందరూ కూడా పొందుతూ ఉన్నారు. మహాదేవ. ఇక్కడ మనం కుడివైపున కనుక చూస్తే శంకరాచార్య స్వామి వారి యొక్క కులదేవ క్షేత్రం కాలడి కృష్ణ మందిరం కనిపిస్తూ ఉన్నది. అద్వైతానికి ఇంతకంటే పెద్ద తార్కాణం ఇంకొకటి అవసరం లేదు. కులదైవమేమో శ్రీకృష్ణ పరమాత్మ, శంకరాచార్యుల వారేమో అద్వైత సిద్ధాంతాన్ని స్థాపన చేసినారు. కాబట్టి అద్వైతం అనేది ఒక వైదిక సాంప్రదాయము, ఇది ఒక కొత్త సిద్ధాంతం కాదనే విషయం ఇక్కడ మనకి సుస్పష్టంగా అర్థమవుతూనే ఉన్నది. శంకరాచార్య స్వామి వారికి మనోహరమైన రూపం మనం దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ గోడల మీద కూడా మనం చూస్తే శంకరాచార్య స్వామివారు ఆ మకరం ఎప్పుడైతే గ్రసించి శంకరాచార్య స్వామివారు సన్యాసం దీక్ష తీసుకునేటట్టు చేసినటువంటి ఒక దివ్య సన్నివేశం, ఇదంతా కూడా ఈశ్వరుని యొక్క కృపచేతనే జరిగిందనే విధంగా పైన పరమశివుని యొక్క దివ్య రూపం, ఆ శంకరాచార్య స్వామివారికి నమస్కరిస్తున్నటువంటి మహాత్ములందరినీ కూడా మనం చూడవచ్చు. శ్రీ ఆదిశంకర జన్మభూమి క్షేత్రం శ్రీ శృంగేరి శంకర మఠ్ కాలడి. రండి లోపల వెళ్ళి దర్శనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇదిగోండి శంకరాచార్య స్వామి వారి యొక్క దివ్య రూపం. అందరు భక్తులు కూడా దర్శనం చేసుకోండి. అపార కరుణాసింధుం అజ్ఞానధ్వాంత భాస్కరం నౌమి శ్రీ శంకరాచార్యం సర్వలోకైక సద్గురుం శృతిస్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. ఇదిగోండి ఇక్కడే మనకు ఆ మహనీయుని యొక్క దర్శనం లభిస్తూ ఉన్నది. శ్రీ సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామివారు వీరి యొక్క తపశ్శక్తి చేతనే ఈ క్షేత్రం ఆవిష్కృతమైనది. భక్తులందరూ కూడా దర్శనం చేసుకోండి. ఉభయ జగద్గురుల దర్శనాన్ని కూడా మనం ఇక్కడ పొందొచ్చు. విశేషించి ఈ సంవత్సరం భారతీ తీర్థ మహాస్వామి వారి సన్యాస స్వీకార 50 ఏళ్ళు నిండినటువంటి సందర్భంలో సువర్ణ భారతి ఉత్సవాలు విశేషించి జరుగుతూ ఉన్నాయి. భక్తులందరూ కూడా ఈ సువర్ణ భారతి ఉత్సవాల్లో యథాశక్తి శృంగేరి క్షేత్రానికి వెళ్ళి గురువుల దర్శనం పొంది అనుగ్రహాన్ని పొందవలసిందిగా మరొకసారి ఈ ఛానల్ ద్వారా కూడా తెలియజేస్తున్నాం. గురో పాహి మాం పరమ దయాళో పాహి మాం.
శృంగేరి జగద్గురో పాహి మాం భారతీ తీర్థ పాహి మాం. దివ్యమైనటువంటి అనుభూతి క్షేత్రంలో కలుగుతున్నది. మరొక్కసారి జగద్గురు శంకరాచార్యుల వారి పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మహాదేవ. శంకరాచార్య స్వామి వారి జన్మస్థానం ఇక్కడ మనం చూడవచ్చు. ఆనాటి నుంచి ప్రవహిస్తున్నటువంటి పూర్ణా నది యొక్క దివ్యమైనటువంటి దర్శనం మనకు కలుగుతున్నది. అందరు భక్తులు కూడా దర్శనం చేసుకోండి. ఇదే పూర్ణా నది సమీపంలో శంకరాచార్య స్వామి వారు సన్యాస దీక్షకి సంకల్పం తీసుకున్నారు. ఆ మకరం వచ్చి శంకరాచార్య స్వామి వారి పాదాలను గ్రహించడం, ఆ సన్నివేశం అంతా కూడా ఇదే పూర్ణా నది తటంలో జరిగినట్టు మనకు శంకర విజయం తెలియజేస్తున్నది. ఇదే పూర్ణా నది యొక్క పాయ శంకరాచార్య స్వామి వారు తమ తల్లి యొక్క కష్టాన్ని తీర్చడానికి ఆ పూర్ణా నదిని ప్రార్థన చేసి ఆ పూర్ణా నది యొక్క ఒక చిన్న పాయని తమ ఇంటికి దగ్గరగా తీసుకొచ్చినటువంటి సన్నివేశం కూడా శంకర విజయంలో మనకు తెలుస్తున్నది. కాబట్టి భక్తులందరూ కూడా అవన్నీ స్మరణ చేస్తూ ఈ పూర్ణా నది యొక్క దివ్యమైన దర్శనాన్ని పొందండి. ప్రకృతి యొక్క ఆహ్లాదం నడుమ ఈ కారడీ క్షేత్రం దివ్యమైనటువంటి శోభతో విలసిల్లుతూ ఉన్నది. జగద్గురు శంకరాచార్య భగవానికి జై. కారడీలో మరొక ముఖ్య స్థలం ద హోలీ క్రొకడైల్ ఘాట్ అని ఇక్కడ మనం చూడవచ్చు. ఇదే పూర్ణా నది యొక్క తీరంలోనే శంకరాచార్య స్వామి వారిని ఆ మకరం గ్రహించినటువంటి సన్నివేశం జరిగింది. దానికి ప్రతీకగా ఇక్కడ హోలీ క్రొకడైల్ ఘాట్ అని బోర్డుని పెట్టినారు.